ఇంత పెద్ద శరీరం నీది, అవును. ఇంత చిన్న దోమ, ఇంత చిన్న చీమ కుడితే అబ్బో చీమ కుట్టింది నీళ్లు పోసేయండి, చీమలన్నిటి తీసేయండి, లక్ష్మణ్ రేఖ పెట్టేసేయండి. ఇంత పెద్ద శరీరంలో ఏదో ఒక మూలన ఇంత చిన్న నొప్పి వస్తేనే భరించలేని మనము ఒక ప్రాణిని ఒక కత్తి తీసుకొని గొంతు కోసేసి అది విలవిల్లాడుతూ రక్తం కక్కేసి అలాంటి నొప్పి వేరే వాళ్ళకి ఇవ్వడానికి ఎలా సిద్ధమవుతామండి ఒకసారి చెప్పండి. ఏమంటారు మీరు? రైట్ అంటారా? మనం ఇంత చిన్న నొప్పిని కూడా భరించలేమాయే, కానీ మనం ఏ ప్రాణిని ఎలాగైనా హింసించచ్చు అనే భావన వస్తే రేపొద్దున అది విస్తీర్ణం అవుతుంది అనమాట. వి బికమ్ హార్డ్ హార్టెడ్. ఇప్పుడు ఒక ప్రాణి కష్టాన్ని చూస్తూ మన మనసు చలించలేకపోయింది అనుకోండి, రేపొద్దున ఇంకొక మనిషి కష్టాన్ని చూసి కూడా మనం చలించలేకపోతాం. నిజం ప్రభుజీ. మన తోటి ఉండే వాళ్ళ కష్టాలు, అసలు కష్టాన్ని అర్థం చేసుకొని మనస్తత్వం వచ్చేస్తుంది. కష్టం ఎవరికైనా కష్టం కదండి. ఒక ప్రాణిలో కష్టం చూడని వాడివి మనిషిలో కష్టం ఎలా చూడగలుగుతున్నావు? మనిషిలో కష్టాన్ని చూసిన వాడివి ప్రాణిలో కష్టాన్ని ఎందుకు చూడలేకపోతున్నావు? మనిషికి ఒక జీవుడికి ఏంటి డిఫరెన్స్ చెప్పండి? వాళ్ళకి ఫ్యామిలీ లేదా? వాళ్ళకి పిల్లల పైన ప్రేమ లేదా? అది జీవించాలి అని అనుకోవట్లేదా? ఒక కోడినో ఒక మేకనో అనుకోండి, అదేమన్నా మీ దగ్గరకు వచ్చి నా గొంతు కోసేసే, నేను ఈరోజు బిర్యానీ వండుకొని తిను అని చెప్తుంది. అదేమన్నా విలవిల్లు ఆడిపోతుంది, భయం అయిపోతుంది. ఆ నెగిటివ్ ఎనర్జీ మొత్తం ఈ ప్రపంచంలో అన్ని చోట్ల ఆ క్రీపిన్ అయ్యే భూకంపాలు, టోర్నాడోస్, దానికి ఒక థియరీ ఉంది, సైంటిఫిక్ థియరీ తెలిసిన మీకు? ఎప్పుడైతే మనం ఇంత జీవహింస, ప్రాణిహింస అనేది జరుగుతుందో ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ అన్ని కలెక్ట్ అయ్యి ఒక్కసారి మాస్ డిస్ట్రక్షన్ చేస్తుంది అనమాట. ఓకే. భూకంపాలు రావటం, సునామీలు రావటం, టోర్నాడోలు రావటం, ఫారెస్ట్ ఫైర్స్ రావటం, ఇవన్నీ ఎందుకు, ఈ వైపరీత్యాలన్నీ ఎందుకు వస్తున్నాయి అని అంటే ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ వల్ల. ఓకే. కాబట్టి మనం జీవహింస తెలిసి ఎవరిని తెలియకుండానే మనం ఎంత ఇబ్బంది పెడుతున్నామండి. ఓ బిల్డింగ్ కట్టాలి అంటే పాపం కింద ఎన్ని పాములు పోయాయో, ఎన్ని చీమలు పోయాయో, ఎన్ని ప్రాణులు కోల్పోతాయో. ఒక రోడ్ వేయాలన్నా మనం రోడ్ పైన పోతూ వెహికల్స్ లో ఉంటే మనకి ఎన్ని తెలుసు చెప్పండి? తెలియక ఎన్ని చేస్తున్నాం. మనం వెజిటేషన్స్ గ్రో చేస్తుంటే ఎన్ని పోతాయో క్రాప్స్ లలో. తెలియకుండానే మనం ఇంత జీవహింస చేస్తున్నాం. ఇంకా తెలిసి చేస్తే ఎలా చెప్పండి? కాబట్టి ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మన శాస్త్రం చెప్తుంది మాంసహ అంటారు, మాంసం అని అంటారు కదండి. అంటే నేను రేపు నీలాగా అవుతాను. మాంసహ, ఈ రోజు నేను నిన్ను చంపుతున్నాను, రేపటి రోజున నువ్వు నన్ను చంపుతావు. అది ఎగ్జాక్ట్ డెఫినేషన్ ఆఫ్ మాంసం. ఈ రోజు మనం ఏ జీవినైతే ఎంత బాధ పెడుతున్నామో అదే బాధ 100 రెట్లై మనం అనుభవించాల్సి వస్తుంది, లేదా మన ముందు మనకు కావాల్సిన వాళ్ళు అనుభవిస్తారు.